నమస్తే మిత్రులారా, నేను మీ శ్రీనివాస్ చౌహాన్ అడ్వకేట్. మిత్రులారా, ఏదైనా ఒక లావాదేవీ నిర్వహించినప్పుడు అంటే అప్పులు ఇవ్వడము, వ్యాపారానికి సంబంధించిందో లేదా ఎంఓయు రాసుకోవడమో, హక్కులు వదులుకోవడమో ఇలాంటివి ఏవైనా రాసుకునే సందర్భంలో తెల్ల పేపర్ మీద రాసుకున్న ఆ పేపర్ చెల్లుబాటు అవుతుందా? సో మిత్రులారా, మన దేశంలో ఇండియన్ స్టాంప్ యాక్ట్ అనే చట్టం అమలు ఉన్నది. సో ఈ చట్టాన్ని ఎందుకు తీసుకొచ్చినారు అని అంటే, ఏదైనా ఒక లావాదేవీ ఇద్దరు వ్యక్తుల మధ్య లేదా రెండు సమూహాల మధ్య జరిగినప్పుడు ఆ ఒప్పందాలకు సంబంధించిన అంశాలను రాసుకోవడానికి ఈ స్టాంప్ యాక్ట్ ప్రకారంగా ఒక బాండ్ పేపర్ మీద రాసుకుంటే దానికి చట్టబద్ధత వస్తుంది. ఆ బాండ్ పేపర్ మీద రాస్తున్నాము అని అంటే దాని అర్థం ఏంటి అని అంటే, ఒక బాండ్ పేపరు మనము కొనుగోలు చేస్తున్నాము అని అంటే ప్రభుత్వానికి ఆ బాండ్ మీద మనము కొంత పన్ను సుంకం చెల్లిస్తున్నట్టు అని అర్థము. అంటే ప్రభుత్వానికి పన్ను చెల్లించి మనము ఆ బాండ్ పేపర్ని కొనుగోలు చేసి దాని మీద మనము చెయ్యబోయే ట్రాన్సాక్షన్ గురించి, లావాదేవీల గురించి రాసుకుంటున్నాము కాబట్టి దానికి చట్టబద్ధత వస్తుంది. ఆ డాక్యుమెంట్ అనేది మనకు న్యాయస్థానములో ఎవిడెన్స్గా సాక్ష్యంగా పనికొస్తుంది. కొన్ని డాక్యుమెంట్లు ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ అవుతేనే వాటికి చట్టబద్ధత వస్తుంది. సో సాధారణంగా ఇండియన్ స్టాంప్ యాక్ట్ ప్రకారంగా చెర లేదా స్థిరాస్తులకు సంబంధించిన లావాదేవీలు జరిగిన సందర్భాలలో ఇద్దరు వ్యక్తుల మధ్య ఒప్పందంలో పేర్కొన్న నిబంధనలు ఏవైతే ఉన్నాయో వాటిని బాండ్ పేపర్ మీద రాసుకోవడం వల్ల వాటికి చట్టబద్ధత కల్పించి మనము ఎవరైనా అంటే అవతల వ్యక్తి ఆ ఒప్పందంలో ఉన్న వ్యక్తి నష్టపరిచే ప్రయత్నం చేస్తే మనకు రావాల్సినటువంటి నష్టపరిహారాన్ని, హక్కులను కాపాడుకునే అవకాశం ఉంటుంది. అందుకే ఏ ట్రాన్సాక్షన్ జరిగినా కూడా ముందుగా మీరు బాండ్ పేపర్ మీద రాసుకునే ప్రయత్నం చేయండి. అలాగే ఆ బాండ్ పేపర్లో దస్తూరితో పాటు ఇద్దరు విట్నెస్లు, సాక్షులుగా ఉండే వ్యక్తులను కూడా వారి పూర్తి డీటెయిల్స్తో సాక్షుల సంతకాలను తీసుకునే ప్రయత్నం చేయండి. అప్పుడే మీరు చేసే లావాదేవీకి కొంత చట్టబద్ధత ఏర్పడుతుంది. సో మిత్రులారా, ఇలాంటి చట్టపరమైన అంశాలు, బేసిక్ ఇన్ఫర్మేషన్ మీకు అర్థమయ్యే భాషలో వివరించడానికి చట్టపరమైన సమస్యలకు పరిష్కారాలు అనే పుస్తకాన్ని ఇంగ్లీష్ మరియు తెలుగు మీడియంలో తీసుకురావడం జరిగింది. ఈ పుస్తకం కావాలనుకుంటే ఇక్కడ కనిపిస్తున్న నెంబర్ కాల్ చేసి ఈ పుస్తకాన్ని మీరు పొందవచ్చు. ఓకే మిత్రులారా, థ్యాంక్ యూ. జై హింద్.